ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి వేళ మీ అందరికీ దేవుని పేరిట నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని పిల్లరా, దేవుడు మన ప్రేమించి ఆయన కృప చూపించి ఈ రాత్రి కూడా దేవుడు మనతో వాక్యం చేత మాట్లాడుతున్నాడు. దేవుని మాటల గురించి ఈరోజు మనం ఏం అంశం మాట్లాడుకుంటున్నామంటే దేవుని కార్యం. అంశం పేరేంటి? దేవుని కార్యం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కార్యం పరిశుద్ధ గ్రంథం నుంచి 78వ అధ్యాయము కీర్తనలు 78వ అధ్యాయం కీర్తనలు 13వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 78:13 చదవగలిగిన వారు చక్కగా చదవండి. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. చాలు. దేవుని యొక్క సన్నిధిలో ఆసాపు రాస్తున్న ఈ కీర్తనలో దేవుని ఘనమైన కార్యముల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధి ఎంత గొప్పదంటే మన జీవితంలో మనం ఎప్పుడు చూడనంత గొప్ప కార్యాలను చేయగలిగినది, మనం ఎప్పుడు అనుభవించనిది, మన మనసుతో కూడా ఊహించనిది. మనం అనుకుంటాం ఇక మా పని అయిపోయింది, మాకు అపజయమే అనుకుంటాం. కానీ దేవుని పక్షంగా నిలబడి నువ్వు చేయవలసింది స్తోత్రార్పణ మాత్రమే. నువ్వు చేయవలసింది దేవుని సన్నిధిలో విజ్ఞాపన మాత్రమే. నువ్వు చేయవలసింది దేవుని సన్నిధిలో ప్రార్థన మాత్రమే. ప్రార్థన, స్తోత్రార్పణ, విజ్ఞాపన ఇవి మనలను ఉన్నతమైన శిఖరం మీద కూర్చోబెడతాయి. ఆమేన్. ఎక్కడ కూర్చోబెడితే దేవుని యొక్క సన్నిధిలో మనల్ని కూర్చోబెడతాయి. ఇవి మనలో ఉండాలి, మనతో స్థిరంగా ఉండాలి. ఎప్పుడైతే వీటిని మనం అనుభవిస్తామో దేవుని కార్యాన్ని మనం అనుభవిస్తాం. ప్రార్థన చేత, స్తోత్రార్పణ చేత, విజ్ఞాపన చేత. ప్రార్థన ఉండాలి, స్తోత్రార్పణ ఉండాలి, విజ్ఞాపన ఉండాలి. ఇవేమీ లేకుండా ఆమేన్, స్తోత్రం, నా కాత్రం, దేవుడు చేస్తాడు అంటే కుదరదు. మనం ఎలా ఉండాలి? ప్రార్థన, స్తోత్రార్పణ, విజ్ఞాపన ఈ మూడు మనకి ప్రాముఖ్యమైనవి. దేవుని పిల్లలు కోరుకుంటారు దేవుని కార్యాలు. కానీ కార్యాలు కోరుకున్నవాడు ఏం చేయాలి? సంగమా చెప్పాలి. కార్యాలు కోరుకున్నవాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా దండం పెట్టుకున్నాలే, దేవుడు మొక్కుకున్నాలే, ఆయన చేస్తాడు, కుదిరిద్దా? అది ఎవరు చేస్తారు తెలుసా? దండం పెట్టుకుని మొక్కునేవాడు ఆ బ్యాచ్ ఎవరు తెలుసా? వాళ్ళు ప్రభువుని ఎరగిన వారు అన్ని చోట్ల దండాలు పెట్టేసి వస్తారు, అన్ని చోట్ల టెంకాయలు పెట్టేసి వస్తారు. చివరికి యేసు ప్రభు దగ్గర కూడా ఒక ప్రయత్నం చేద్దాం, ఇక్కడ కూడా ఒక టెంకాయ కొడతారు. అయితే టెంకాయలు కొట్టి అలిసిపోయిన తర్వాత చివరి టెంకాయ వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే అనుకోని రీతిగా ఆ టెంకాయ ఫలించింది. కొంత వాళ్ళ నమ్మకం, సరే ప్రభు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ పక్షంగా కృప చూపించి కార్యం చేస్తారు. వాళ్ళు అనుకుంటారు ఇక యేసు పేరు పెడదాం, ఏ పేరు? యేసు అని పేరు పెడదాం అని అనుకొని ఆ కార్యం తెచ్చుకొని పాస్టర్ గారు మేము అనుకున్నామండి, అయితే మేమైతే ప్రభువుని నమ్మలేదు కానీ అనుకున్నాం, మా పిల్లోడు కూడా యేసు అని పేరు పెడతాం అని అనుకొని ఆ పేరు పెట్టించుకొని వెళ్ళిపోతారు. ఇక ఆ పేరు పెట్టిన దగ్గర నుంచి వీళ్ళు ఎలా పిలుస్తారండి? అరే యేసుగా, అరే యేసు కదా. ఆ పేరుకున్న మర్యాదను పొగుడుతున్నారు. ఈ రోజుల్లో అసలు పిల్లలకి ఏ పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు. తల్లిదండ్రులు వాళ్ళకి తెలియట్లేదు, వీళ్ళకి తెలియట్లేదు. అయితే యేసు అనే పేరు అభిషిక్తుడు, శక్తిమంతుడు. దేవుని కార్యాలు చూడాలని ఆశపడుతున్న మిమ్మలను దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఆసాపు ఇలా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను. ఎవరు నడిపించాడండి? దేవుని పిల్లలు ఎవరు నడిపించాడంటే దేవుని సన్నిధిలో ఆశ కలిగి కన్నీటితో ప్రార్థన చేసిన ఇశ్రాయేలును నడిపించాడు. వారు ఏడ్చారు, మొరపెట్టారు.
ఐగుప్తులో శ్రమలో ఉండి ఆ శ్రమ జీవితంలో జీవం కలిగిన దేవుడు, మా పితల దేవుడైన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఏ దేవుడు గుర్తొచ్చారు వీళ్ళకి? శ్రమలో, వ్యాధులలో, దుఃఖములో, బాధలో, కష్టాల్లో వారి పితరుల దేవుడిని జ్ఞాపకం చేసి, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఏం పేరు పెడుతున్నారు? అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆమేన్. వారు జ్ఞాపకం చేసుకున్న దేవుడు వారిని మర్చిపోయాడా? ఆయన మర్చిపోయే దేవుడు కాదు, వినకుండా మౌనం ఉండే దేవుడు కానే కాదు. ఆయన విశ్వాసముతో ఎవరైతే పిలుస్తారో ఆయన కార్యాలు వారి ముందు కనులారా చూపిస్తారు, అంతే. ఎవరైతే నమ్మకం ఉంచి హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కేక వేసి పలకరిస్తారు ఆయన్ని, వారి ముందు దేవుడు అద్భుతాన్ని కనపరుస్తాడు. ఆమేన్. మన దేవుడు ఎవరు? అద్భుతాన్ని కనపరిచేవాడు, ఆశ్చర్యం చేసేవాడు. ఇక ఎవరి వల్ల కాదు. నేను అంటాను, వృద్ధాప్యమందు ఉన్న అబ్రహాము, శారా, ఆ సమయంలో, ఆ సందర్భంలో అసలు బిడ్డలు పుడతారా? అసాధ్యం. ఆయన కార్యం సాధ్యం. మనుషులకు అసాధ్యం, ఆయన కార్యం సాధ్యం. ఏడ్చి 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 బాధపడిపోయి వ్యాప్తి చెందిన ఈ ప్రజల ఇశ్రాయేలుకి దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. దేవుని కార్యాలు చేయడం ప్రారంభించాడు. మీ కన్నీళ్లు కొట్టివేయబడలేదు, మీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచబడినాయి. ఆమె ఎక్కడ దాచబడి? ఆయన బుడ్డిలో మీ కన్నీరు దాచబడింది. దాచబడిన ఆ కన్నీళ్లకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. ఆ ప్రతిఫలాన్ని మనం పొందుకుంటున్నాం, అంతే. అనుకోవచ్చు, మాకు జరగదు, మా వల్ల కాదు, దేవుడు కూడా మమ్మల్ని చివరికి చెయ్యి ఇడిచిపెట్టాడు అనుకోవచ్చు. ఆయన ఇడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీ కన్నీళ్ళు చాలా భద్రంగా దాచి ఆ కన్నీళ్లకు ఆశీర్వాదాన్ని అనే కన్నీటి ఆశీర్వాదాన్ని ప్రభు నీ పాదాల దగ్గర పంపుతున్నాడు. నువ్వే ఆశీర్వాదం కొరకైతే ప్రార్థన చేసావో ఆ ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నావు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నావు. శబ్దం చేయదు. ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నాం. కారణం ఏంటంటే దేవుడు మన కన్నీళ్లను చూసేవాడు. మన కన్నీళ్ళు ప్రజలకు అయిష్టంగా ఉండొచ్చు, మన కన్నీళ్ళు ప్రజలకు నచ్చకపోవచ్చు. చాలామంది అంటారు, అబ్బో నీ యాషదాన్ని మాకు తెలుసుకుంటారు, నీ ఏకులు ఏడుపు మాకు తెలుసుకుంటారు, నువ్వు ఎందుకో ఏడుతున్నావు కూడా మాకు తెలుసుకుంటారు. మనుషుల దగ్గర మనుషులకి ఎలా ఉంటుంది? ఎగతాళిగా ఉంటుంది ఏడుపు. కానీ నీ కన్నీళ్ళు దేవునికి ఎగతాళి ఉండవు. అయ్యో నా బిడ్డ ఏడుస్తుందా అని ఆ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచి ఉంచాడు. దాచి ఆ కన్నీళ్లకు ప్రభు ఏం చేస్తాడంటే ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నాడు. హల్లెలూయా. దాన్ని మనం పొందుకోవాలంటే ఇశ్రాయేలీయులు ఎవరు జ్ఞాపకం చేస్తారంటే వారి పితరుల దేవుడైన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు జ్ఞాపకం చేసుకొని వారు కన్నీళ్లు కార్చి ఈ శ్రమ నుంచి మమ్మల్ని విడిపించవా ప్రభువా, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించవని ఆర్తనాదాలతో ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నేను విడిపించువాడను, నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను. హల్లెలూయా. వారి దగ్గరికి ఎవరు పంపించారు తెలుసా? జీవము కలిగిన దేవుడు మోషే ప్రవక్తను పంపించాడు. మోషేని ఏర్పాటు చేసుకుని, మోషే ప్రవక్తగా ఏర్పాటు చేసుకుని ఎక్కడో అన్నంత దూరాన్ని గొర్రెలు కాసుకుంటూ బ్రతికేస్తున్నాడు. కానీ ప్రభు ఆయన ఇశ్రాయేలు కొరకు మోషేకి అద్భుతాన్ని కనిపించాడు. ఆ అద్భుతం ఏమిటంటే మండుచున్న పొద మండుచుంది కానీ కాలిపోలేదట. అయ్యో ఈ ఆశ్చర్యం చూద్దామని ఆయన ఆతృతగా ఆశగా పరిగెత్తాడు. అయితే ఆ పరిగెత్తుంది ప్రభు, మోషే నీ పాదరక్షకులు విడిచి నా యొద్దకు రమ్ము, ఇది పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం, ఈ స్థలంలో నేను ఏర్పాటు చేసుకున్నాను. మోషే దేవుని స్వరం జాగ్రత్తగా దేవుడు చెప్పినట్టుగా అక్కడికి వెళ్తే
నా జనులని ఇశ్రాయేలును నువ్వు విడిపించాలి, నేను నీతో మాట్లాడతాను పద. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల కన్నీళ్లు మోషేని ప్రవక్తగా తీసుకొచ్చినాయి. అలాగే మీ కన్నీళ్లు దేవుని ప్రవక్తగా దేవుడు నన్ను ప్రాంతానికి నడిపించాడు. వాస్తవం ఇది. హల్లెలూయా. దేవుని కార్యం మీరు పొందుకుంటున్నారు. ఆయన కార్యములు చదువుదామా? ఆయన కార్యాలు ఎలాగున్నాయి? ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని ఆ దరికి నడిపించెను. ఇశ్రాయేలులందరినీ ఎర్ర సముద్రం రహదారిగా మార్చి, ఎర్ర సముద్రం రహదారిగా మార్చి తన ప్రజలైన ఇశ్రాయేలును ఆరిన నేల మీద నడిపించి వారంతా నడిచిపోయిన తర్వాత వెనకాల వస్తున్నారు శత్రు సైన్యం. పరో తన సైన్యం తీసుకుని వేగంగా 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 రౌతులను కలిగి వస్తూ ఉంటే ఇశ్రాయేలు భయం వచ్చేసింది. వెన్నిది చూస్తే వాడు వస్తున్నారు, అయ్యో భయం చంపేస్తారని భయం. అయితే దేవుని ప్రణాళికను ఈ ప్రజలు కలిగి లేరు. భయాన్ని కలిగి ఉన్నారు కానీ దేవుని ప్రణాళికను కలిగి లేరు. ఎందుకు భయం? పిలిచిన దేవుడు అన్యాయం చేస్తాడా? నిన్ను నడిపించిన దేవుడు నిన్ను మధ్యలో చంపేస్తాడా? చంపడు. కానీ దేవుడు అంటే భయం ఉండాలి. మనం దేవునికి భయపడాలి. శత్రువు కాదు భయపడాల్సింది. శత్రువుకి భయపెడతాడు, ఎప్పుడో మట్టి పెట్టేస్తాడు మనల్ని. మనం భయపడాల్సింది దేవునికి. మనం ధైర్యంగా నిలబడాల్సింది శత్రువు ఎదుట. హల్లెలూయా. శత్రువు ఎదుట, శత్రువు మనసు గజగజ వనకాలి. ఎవడరంలో ఉద్యోగం ఏదైనా దేవుని పక్షంగా, నా దేవుని సేవకునిగా, నా దేవుని కుమార్తెకి నేను ఆజ్ఞాపిస్తున్నాను పో అంటే అడిగేయాలి, గడగడలాడుతూ పోవాలి. ఆయన ఎర్ర సముద్రం రహదారిగా చిన్న దేవుడు నీ శత్రువును చంపడా? గడగడ గడగడలాడిపోతూ భయపడుతుంటే దేవుడు ఇశ్రాయేలులందరినీ క్షేమంగా ఆ దరి దాటిన తర్వాత మధ్యలోనికి రానిచ్చి వారందరి మీద ఏం చేశాడు? జలరాశులను మళ్ళా ఆయన శత్రు సైన్యాన్ని కన్నుల ముందే హతమార్చిన దేవుడు. స్తోత్రం కలుగుతాడు. ఎవరు హతమార్చాడు? ఏ ఇశ్రాయేలీయులు అయితే ఐగుప్తు నుంచి భయపడుతున్నారో ఆ ఐగుప్తుల్ని వీళ్ళ కన్ను ముందే ఎర్ర సముద్రంలో సమాధి చేశాడు, జల సమాధి చేశాడు. ప్రభు ఈరోజు నీకు అడ్డుకుంటున్న వాటిని తీసివేయడా? నీ జీవితంలో జరిగిన వాటిని దేవుడు తీసివేయడా? నీ జీవితంలో ఏదైతే కావాలని ఆరాట పడుతున్నావు, ఆతృత పడుతున్నావు, దేవుడు దాన్ని చేయడా? చేస్తాడు. అయా నిద్రపోవు, చేయడా? చేస్తాడు. మన దేవుడు ఎవరంటే చేసే దేవుడు, చేయగలిగిన దేవుడు. అంతేకాదు, ఆయన చేసిన పని ఏంటంటే రెండో మాటలు ఏముంది? రెండో వచనంలో ఏముంది? ఆయన నీటిని రాశిగా నిలిపెను. ఏం చేశాడట? నీటిని రాశిగా నిలిపినవాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేశాడు? జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయినే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా. హల్లెలూయా. దేవునికి సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యం. ఆయన మనలను విజయములో నిలబెట్టేవాడు. జలరాశులన్నీ గోడగట్టినట్టుగా ఏకరాశికి నిలిచిపోయింది. ఎప్పటి వరకు? తన పిల్లలు దాటి వెళ్ళిపోయే వరకు. తన పిల్లలు ఎప్పుడైతే దాటి వెళ్ళిపోయారో ఆ గోడ ఏమైంది? ఎవరి మీద కూలింది? శత్రువు మీద కూలిపోయింది. నిద్ర వస్తే ఆపేసేసరికి కళ్ళు కడుక్కోండి. హల్లెలూయా. ఎక్కడ? శత్రువు మీద నీళ్ళని గోడంతా కూలిపోయి. ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న మీరు దేవుని కార్యం చూడాలంటే ఎలా ప్రార్థించాలంటే, నీవు చేయగలిగిన దేవుడు ప్రభువా, మా కొరకు నూతన మార్గం తెచ్చావు. ఇశ్రాయేలు కొరకు ఏ మార్గం తెచ్చాడు? ఆమె గడిగా ఏం తెచ్చాడు? ఆయన రహదారిని చేశాడు. సముద్రాన్ని ఏం చేశాడు? రహదారి చేసి నడవడాయా అన్నాడు. వారంతా హ్యాపీగా ఎంజాయ్గా దాటిపోయారు. శత్రువు కూడా బయలుదేరాడు, మేము కూడా దాటొచ్చాను. దాటనిస్తాడా?
నీ సరిహద్దులను అంటుకోగలిగేస్తాడు ఆయన. ఆయన నీ కనుగుడ్డును ముట్టనీయగలుగుతాడా? ముట్టని. నీ సరిహద్దుల్లో వాడికి నివాసం ఉండనే ఉండదు. కారణం ఏంటంటే మనం దేవుని ఎరిగిన పిల్లలు, ఆయన మాట వింటున్నవారు. ఎప్పుడైతే వారి పితరుల దేవుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేశాడో వారి పట్ల ప్రభు అద్భుతం చేశాడు. నీ జీవితంలో, మన జీవితంలో అద్భుతం చూడాలని ఆశపడుతున్న మీరు అబ్రహాము దేవుని కొనియాడండి, ఇస్సాకు దేవుని ఆరాధించండి, యాకోబు దేవుని కీర్తించండి. బా ఎంత గొప్ప ఆరాధన అది. దేవుడు సజీవుడు, ఆయన మనల్ని మృతుల్లో నుంచి లేపినవాడు, ఆయన మృతించాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు అద్భుతములు మన కొరకు దాచి చేసి చూపించేవాడు. హల్లెలూయా. నిద్రపోతే పట్టణంలో గిల్లండి, తొడపాసం పెట్టండి, ఏమవుతుంది. ఇది ఆంధ్ర తొడపాసం అండి, పంజాబ్ వాడికి స్తోత్రం కలుగుతాక. హల్లెలూయా. ఆంధ్ర పాస్టర్ చెప్పాడని చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఎందుకంటే దేవుని సన్నిధి అద్భుతము, ఆశీర్వాదము కలిగిన సన్నిధి. రెండో మాట 78, 24, 27 వరకు చదువుకుందాం. ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించి ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును. దేవదూతల ఆహారం నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమును తూర్పు గాలి ఆయన విసర్జించెను. తన బలము చేత దక్షిణపు గాలిని రప్పించును. ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రం అంత ఇసుకరేణువులంత విస్తారంగా రెక్కలగల పిట్టలను ఆయన వారి మీద కురిపించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి చేసాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. వారు కావలసిన ఆశీర్వాదాన్ని వారికి ఇచ్చాడు. వారు ఏ ఆహారం అయితే కోరుకున్నారో దేవదూతలు భుజించే ఆహారాన్ని కూడా ప్రభు అనుగ్రహించాడు. ఇప్పుడు మనకి ఇవ్వడా తప్పకుండా మన ఆశలను తీర్చే దేవుడు. మీ కోరికలను ప్రభు సిద్ధింపజేసాడు. మీ కోరికను ప్రభు తీర్చే దేవుడు. ఆయన మాట్లాడుతూ ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించాను. దేవుడు మీ గర్భముల బిడ్డలకు కుమ్మరించడా? మీకు స్థలాలు లేకపోతే స్థలాల ప్రభు ఇవ్వడా? ఇండ్లు లేకపోతే ఇల్లు కట్టించడా? పొలాలు లేకపోతే పొలాలు ఇవ్వడా? ఇస్తాడు, అన్ని ఇస్తాడు. అన్ని ఇచ్చిన తర్వాత దేవుని మర్చిపోమన్నాడు. పంజాబ్ వస్తున్నారా, అన్ని కలిగిన తర్వాత దేవుని మర్చిపోమండి. ఒక ఆమందంట, ప్రభా చిన్నిల్లే అందంట. చిన్నిచ్చి ప్రార్థన ఇచ్చాడంట. ప్రభా చిన్నిల్లే కదా పెద్ద చేయాలంట. ప్రభు కూడా అంత జాలికెళ్ళాడు, పెద్ద చేసేసిందంట. పెద్ద చేసిన తర్వాత ప్రభుని అంటుందంట, అయ్యా చిన్న బంగారం వేయాలంట. చిన్న బంగారం ఇచ్చిన తర్వాత, అయ్యా నేను తప్పడికి ఇచ్చిన పెద్ద బంగారం, ఎక్కువ బంగారం ఇవ్వండి. అంత ఇచ్చిన తర్వాత అన్ని సమృద్ధిగా ప్రభు ఒక రోజు తెలుపుకుంటున్నాంట, అమ్మా తలపతి ఎవరయ్యాను అంటే, అమ్మా నేనేనమ్మా. అయ్యా మా ఇంట్లో ఖాళీ లేదు కానీ ఖాళీ అయినా నేను మళ్ళా పిలుస్తా అన్నట్టు. అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే మరణము వరకు ఆయనకు కృతజ్ఞత కలిగి, ఆయనతో స్నేహ జీవితం కలిగి జీవించడం కాక. అబ్రహాము మరణం వరకు ఆయనతో కృతజ్ఞత కలిగి జీవించాడు. ఇస్సాకు మరణం వరకు ఆయనతో కృతజ్ఞత కలిగి జీవించాడు. యాకోబు మరణం వరకు ఆయనతో కృతజ్ఞత కలిగి జీవించాడు. క్రైస్తవ జీవితం కృతజ్ఞత కలిగిన జీవితం. మరణము వరకు కృతజ్ఞత ఉండాలి. అప్పుడు దేవుడు తరతరములు దేవుడు మన పిల్లలను ఆస్వాదిస్తూనే ఉంటాడు. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్.